పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని గంగమ్మ దేవాలయం ఎదురుగా అలనాడు అఖండ పల్నాటి రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి శ్రీ అనుగు రాజు యాదవ్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి తనయులు ఎరపతినేని నిఖిల్ బాబు హాజరై భూమి పూజ చేశారు। ఈ కార్యక్రమంలో అనుగురాజు యాదవ్ విగ్రహ కమిటీ మెంబర్స్ మరియు పిడుగురాళ్ల పట్టణ గురజాల నియోజకవర్గ యాదవ సోదరులు పాల్గొన్నారు। చేసినటువంటి గౌరవ పెద్దలు జంగా కృష్ణమూర్తి గారు, టీటీడీ బోర్డు సభ్యులు, అదేవిధంగా పలు వివరాల్లో ఇక్కడ ఆచరించినటువంటి పెద్దలందరికీ, మిగతా గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ, యాదవ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। చాలా సంతోషకరం। ఎంతో చరిత్ర కలిగిన అనుగురాజు యాదవ్ గారి విగ్రహ ప్రతిష్ట మనం పిడుగురాళ్ల పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం। శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే ఈ విగ్రహాన్ని మొత్తం అక్కడ నిర్మాణం జరిపి విగ్రహ ప్రతిష్ట కూడా జరగనుంది। ఇప్పుడే పెద్దలు చెప్పారు అనుగురాజు యాదవ్ గారి జీవిత చరిత్ర, ఏ విధంగా పల్నాడు ప్రాంతంలో ఒక ఆదర్శంగా నిలిచారో, ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతానికి ఒక మూల పురుషుడిగా నిలిచారో, ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో అనేక రకమైన చరిత్రల్లో ఒక భాగస్వాములు ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిచారనేది పెద్దలు మాటల్లో విన్నాం। 11వ శతాబ్దంలో ఈ పల్నాడు ప్రాంతానికి విచ్చేసి ఒక గొప్ప మనస్తత్వం గల వ్యక్తి సమర్థుడు అనుగురాజు యాదవ్ గారు। ఆ రోజు ఆయన గొప్ప మనస్తత్వాన్ని చూసిన ఆనాడు పల్నాడును పరిపాలించే గంగరాజు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన పల్నాడు చరిత్రని మనం చూసుకుంటే బ్రహ్మనాయుడు గారు కూడా అనుగురాజు యాదవ్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజున ముందుకు సాగారు। అందుకని వీటన్నిటిని కూడా చూసుకొని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం జంగా కృష్ణమూర్తి గారితో పాటు గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరావు గారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। 11వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక చరిత్రను, పల్నాడుకు సంబంధించిన చరిత్రను ఈ రోజున అంటే 1000 సంవత్సరాల తర్వాత ఆ చరిత్రకు మూలాధారమైనటువంటి మూల పురుషుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। చాలా సంతోషం, ఎందుకంటే పల్నాడు చరిత్ర మినీ భారతం లాంటిది। మూల పురుషుడైనటువంటి అనుగురాజు గురించి ఎందుకంటే మనందరికి కూడా దాదాపు తెలియదు, నాకు కొంత తెలిసినప్పుడు కూడా పూర్తిగా తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంత పూర్తిగా తెలిసే పరిస్థితి కాదు। విన్నాం మనం కవి మూలారావు గారి ద్వారా, అంటే ఎట్లా చరిత్ర ఉంటుంది, అనుగురాజు ఎవరు, మలిదేవరాజు ఎవరు, ఎన్ని విషయాలు కూడా మనం స్పష్టంగా వినటం జరిగింది। కాబట్టి మీరందరూ కూడా చేసిన ఈ కార్యక్రమానికి మేమందరం కూడా జేజేలు పలుకుతూ త్వరగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుతూ మీకు ఒక చిన్న విషయం మనవి చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఆలోచించాలి, యాదవతో మంచి కూడా యాదవ గ్రామాలతో మంచి వాళ్ళు ఈ వయసులోనే ఇలా కోపడితే కావాలి।